ఆకుకూరలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని తెలుసు. నిత్యం ఏదో ఒక ఆకుకూరను తీసుకుంటే మంచిదని మీకు తెలుసు. కానీ శీతాకాలంలో కొన్ని ఆకుకూరలు తినకూడదని మీకు తెలుసా? అవును, మీరు వింటున్నది నిజమే. ముఖ్యంగా కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కొన్ని రకాల ఆకుకూరలు తినడం హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో, ఎందుకు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. శీతాకాలం కావడంతో మార్కెట్లో రకరకాల తాజా ఆకుకూరలు కనిపిస్తుంటాయి. ఆకుకూరల్లో కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండడం, ప్రోటీన్లు, మినరల్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెప్తుంటారు. కానీ కొన్ని ఆకుకూరలను చలికాలంలో తినడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. బచ్చలి కూర ఎక్కువగా తినడం వల్ల విరేచనాలు అవుతాయని చెబుతున్నారు. దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణం కావడానికి సహాయం పడుతుంది. దీంతో గ్యాస్, ఉబ్బరం, తిమ్మిరి వంటి సమస్యలు వస్తాయని అంటున్నారు. ఆకుకూరల్లో ఫోలెట్ అధికంగా ఉంటుంది. అది ఆ సమస్యను మరింత తీవ్రం చేస్తుందంటున్నారు. ఎలర్జీ సమస్యలు ఉన్నవారు, గర్భిణీ స్త్రీలు కూడా శీతాకాలంలో ఆకుకూరలకు దూరంగా ఉంటే మంచిదని సూచిస్తున్నారు. కీళ్ల నొప్పులు ఉన్నవారు ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటే అందులో ఉండే యాక్సిలేట్స్ అనే సమ్మేళనం సమస్యకు మరింత ఎక్కువ చేసే ఛాన్స్ ఉంటుందంటున్నారు. పాలకూరను ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్ళు వంటి సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉందంటున్నారు. అందుకే ఆకుకూరను మితంగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు. అధిక రక్తపోటుతో బాధపడేవారు ఆకుకూరలు ఎక్కువగా తినకూడదని అంటున్నారు. ఇవి ప్రయోజనానికి బదులుగా మరింత హాని చేస్తాయని చెబుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా మేరకు ఆకుకూరలను తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.